Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. హైదరాబాద్ పేలుళ్లకు ప్లాన్ చేసిన అబ్దుల్ ఖలీం ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది దసరా టైంలో భారీ పేలుళ్లకు చేసిన ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో అప్పట్లో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి సహకరించిన ఖలీం ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే నరమేధానికి ప్రయత్నించిన ఈ గ్యాంగ్ ప్యాక్ నుంచి గ్రానైడ్లు, ఇతర పేలుడు పదార్థాలను తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఖలీం ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఖలీం దగ్గర నుంచి ఏమైనా కీలకమైన సమాచారాన్ని సేకరించారా? తాజా అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. గత ఏడాది పేలులకు ప్లాన్ చేసిన వివరణ మనకు తెలిసిందే. హైదరాబాద్ లో భారీ పేలులకు సంబంధించినటువంటి అబ్దుల్ ఖలీం ని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత ఏడాది 3 నిందితులను కూడా దసరా టైంలో అనేక పేలులకు హైదరాబాద్ లో ప్లాన్ చేసిన నేపథ్యంలోనే పోలీసులు వారి యొక్క ప్లాన్ ని భగ్నం చేశారు. అయితే ఇందుకోసం ప్లాన్ చేసినటువంటి గ్యాంగ్ కి సంబంధించినటువంటి మరొక ఇతర పేలుడు పదార్థాలకు సంబంధించుకోవచ్చు, ఇతర పేలులకు సంబంధించి హైదరాబాద్ లో ప్లాన్ చేసినటువంటి బ్లాస్ట్ లకు సంబంధించినటువంటి నిందితులకు సంబంధించిన గ్యాంగ్ కి సంబంధించినటువంటి ఖలీం ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి దాదాపుగా కూడా పేలులకు సంబంధించిన ప్లాన్లు కావచ్చు, అదేవిధంగా ఇతర పేలులకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే గత ఏడాది అరెస్ట్ చేసినటువంటి 3 దగ్గర నుంచి కూడా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటే ఈ రోజు ఖలీం ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి ప్లాన్ ని కూడా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఇందుకోసం ప్లాన్ నుంచి ఎటువంటి పేలులకు ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ ప్లాన్లకు పాల్పడబోతున్నారు అన్నటువంటి అంశాలపై కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దాదాపుగా కూడా దీంట్లో జాహిద్ గ్యాంగ్ కి ద్వారానే ఇందులో ప్లానింగ్ కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. జాహిద్ అనేటువంటి టెర్రరిస్ట్ ముఠా నాయకుడికి సంబంధించినటువంటి బృందం నుంచి వీరందరూ కూడా వచ్చారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే తదుపరి వివరాలను కూడా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖలీం దగ్గర నుంచి సరైనటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే ఖలీం అదుపులోకి తీసుకున్నాము. ఇతర పేర్లకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ లో గతంలో జరుగుతున్నటువంటి పేర్లకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే పేర్లకు సంబంధించి ఎటువంటి పదార్థాలు ఉన్నాయి, ఇంకా ఏ ప్లాన్స్ ఉన్నాయని కూడా అంశాలను కూడా సేకరించి